బుద్ధి జ్ఞానం లేని తైతక్కవి నువ్వు. థ్యాంక్ యూ మిస్టర్ తలతిక్క గారు. అసలు దీన్ని దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు? నేను ఇక్కడ అరుస్తున్నాను, నిన్ను తిడుతున్నాను, నీకు అర్థం అవట్లేదా? తిడుతున్నావా? మరి అదేంటి బావా, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు పొగుడుతున్నట్టు అనిపిస్తుంది తలతిక్క గారు. ఎందుకు అనిపిస్తుందంటే నీ బుద్ధి జ్ఞానంతో పాటు బుర్రలో మెదడు లేదు. నేను చూస్తుంటే నాకు చంపేయాలని. మరెందుకు లేట్ బావా? చంపే బావా, చంపే 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 బావా, చంపే చంపేవా. ఏం చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు. నేను ఎందుకు పిలిచానో అది వదిలేసి వేరేవన్నీ మాట్లాడుతున్నావు. నేను మాట్లాడమన్నానా తలతిక్క గారు? మీరే కదా మాట్లాడిస్తున్నారు. షడప్ షడప్. నేను ఎందుకు పిలిచానంటే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. మా వారి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. సరేనమ్మా. మీ వారి పేరు గోత్రం చెప్పమ్మా. పేరు కొణిదెల కృష్ణ ప్రసాద్. కొణిదెల కృష్ణ ప్రసాద్ నామధేయస్య. శారద. శారదా నామధేయస్య. గగన్. గగన్ నామధేయస్య. పూరి. పూరి నామధేయస్య. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్వేద ఫలవృక్షాభిసిద్ధ్యం నాగదేవతాం దృశ్య నాగదేవతా ప్రీత్యర్థం పూజాం చ కరిష్యే. స్వామి, మా పట్ల ఎంతో దయ చూపించావు. ప్రమాదం నుంచి బయటపడేసి నా భర్త ప్రాణాన్ని తిరిగిచ్చావు. ఎన్ని విధాల పూజించినా, ఎన్ని లక్షల సార్లు నిన్ను జపించినా నీ దయారుణాన్ని మేం తీర్చుకోలేం స్వామి. ఎళ్లవేళలా నీ దయను ఇలాగే ఉంచు స్వామి. మా కుటుంబాన్ని, మా వారిని, మా వారి పిల్లలందర్నీ నీ దయతో కాపాడి ముందుకు నడిపించు స్వామి. ఓం నాగదేవతా స్తోత్ర శతనామావళి పూజాం సమర్పయామి. హారతి తీసుకోండమ్మా. ఓం శ్రీ నాగదేవతాభ్యం నమః. వాంఛితాఫలసిద్ధిరస్తు. అయినా తననెందుకు అనడం? నా మొగుణ్ణి అనాలి. కాపురం ఇక్కడ చేస్తూ ఎప్పుడు అక్కడి వాళ్ళ గురించే కలవరించేవాడు. వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్పుకొని తిరిగిన తనకి తగిన శాస్త్రే జరిగింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా? ఇప్పుడు లేని నాన్న గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారు చెర్రీ. మీ నాన్న చేసిన పనులు అలాంటివి. మరి ఏం చేశాడమ్మా నా కొడుకు? మొదట నిన్ను చేసుకుని తన్ను చేసుకున్నాడా, లేక తన్ను చేసుకుని నిన్ను చేసుకున్నాడా? తన్ను చేసుకున్నాకే కదా నిన్ను చేసుకున్నాడు. ఆ విషయంలో శారదకు అన్యాయం జరిగింది. నిన్ను చేసుకున్నాకే శారదను దూరంగా ఉంచాడు, నీకు దూరంగా ఉండలేదు కదా. 20 ఏళ్లు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మొగుడికి దూరంగా ఉంటూ అష్ట కష్టాలు పడిందా పిచ్చి తల్లి. ఇంకా దాన్నాడు పోసుకోవటం అన్యాయమమ్మా. మొగుడు పైన బాధ కూడా లేకుండా సింగారించుకుని తిరుగుతున్న శారదని నిందించడం తప్ప అండి? అసలు మొగుడు చస్తే శారద లాంటి పెళ్ళం ఇలా ఊరేగుతోందని ఏ అత్తైనా ఊరుకుంటుందా? ఊరుకుందిగాక
నా మీద అభండాలు వేస్తారా? బాగుందండి, బాగుంది. సచ్చిన కొడుకు మీద మీకు ప్రేమ లేనప్పుడు, సాంప్రదాయాల మీద మీకు గౌరవం లేనప్పుడు, నా ఆడపడుచు మాత్రం సాంప్రదాయాన్ని ఎందుకు గౌరవించాలి, ఎందుకు పాటించాలండి? వదినా వదినా వద్దు వదినా. వద్దు వదినా. అపూర్వ, ఏంటి నువ్వు చేస్తున్న పని? చచ్చిన నా కొడుకుని ఇంకా చంపాలని చూస్తున్నావా? ఓ, ఇక్కడ నేను నుదుటిన బొట్టు పెడితే చచ్చిన మీ కొడుకుని చంపేసినట్టు. మరి శారద అంత పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే ఏ అది కేపీ భార్య కాదా? ఆ పిల్లలు కేపీకి పుట్టలేదా? లేకపోతే కేపీతో పాటుగా ఇంకెవరైనా? అత్తయ్య, ఇంకొక్క మాట మాట్లాడినా బాగోదు. అరెరే, ఆ అమ్మంటే ఎందుకురా నీకు అంత ప్రేమ? ఆ ప్రేమలో కొంచెం కూడా ఈ అమ్మ మీద లేదేంట్రా? ఏం మత్తు మందు చల్లిందిరా మీ పెద్ద మందరి మీద? మత్తు మందు ఎవరు చల్లారో అందరికీ తెలుసమ్మా. శారద అలాంటిది కాదు. అది ప్రేమతో అందరినీ దగ్గరికి తీసుకుంటుంది, పంతంతో కాదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, అది 5వ తనంతో వెచ్చలవిడిగా తిరుగుతుందని.